హలో వియర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. ఇవాళ స్పెషల్ డే మాకు. ఏంటంటే ఇవాళ మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్. ఏంటి దసరా ఇప్పుడు అని అనుకుంటున్నారా? మేము ఇలా 2 ఇయర్స్కి ఒకసారి స్పెషల్గా దసరా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. దసరా రోజు కాకుండా పెద్దవాళ్ళందరూ ఒక డే డిసైడ్ చేస్తారు, ముహూర్తం పెట్టించుకొని స్పెషల్గా అమ్మవారి కోసం ఇలా పూజ ఏర్పాట్లు చేస్తామన్నమాట. ఇట్లా అంతా డెకరేషన్ చేసి నీట్గా మా పద్ధతిలో అమ్మవారి కోసం అంతా పువ్వులు పళ్ళతో డెకరేషన్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెడతాం. డైరెక్ట్గా తీసుకురాకుండా 2 ఇయర్స్కి ఒకసారి తీసుకొస్తాం కాబట్టి అమ్మవారి కోసం ఇలా డివోషనల్ సాంగ్స్ పాడుకుంటూ అమ్మవారికి మెరుగు పెట్టించుకొని మన ఇంటి ఆడపిల్ల తీసుకొస్తుంది. అమ్మవారి ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకా వైబ్స్ అసలు వేరే లెవెల్లో అనిపిస్తాయి. ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి మనం ఏర్పాట్లు చేసిన పూలు పళ్ళ మధ్యలో మంచిగా కూర్చోబెట్టేస్తాం. ఇంకా అక్కడ నిజంగా అమ్మవారే కూర్చున్నట్టు, ఇల్లంతా అమ్మవారే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాక అమ్మవారిని కూడా కూర్చోబెట్టేశాక ఇంకా మేకల్ని బలిస్తారు. ఇంకా నెక్స్ట్ ఆ కార్యక్రమం అయిపోయాక మా వర్క్ మేము స్టార్ట్ చేసేసాం. అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం, ప్రసాదం ప్రిపేర్ చేయడం, అమ్మవారి దగ్గర పెట్టడానికి అండ్ మేము తినడానికి కూడా. మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే అందరికీ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మా వర్క్లో మేము ఉంటే ఆదిత్య ఎంజాయ్మెంట్లో ఆదిత్య ఉంది. ఇంట్లో అందరిట్లో చుట్టాలు వచ్చేసి ఇల్లంతా కలకలలాడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. అందరూ ముచ్చట్లు, ఎవరి ముచ్చట్లలో వాళ్ళు ఉన్నారు. ఇంట్లో స్వీట్ మూమెంట్స్ అంటే ఇవే కదా, అందరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం. ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేసేసాం. ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా ప్రసాదం అలా ప్లేట్స్లో పెట్టేస్తారు. మార్నింగ్ వరకు అమ్మవారి దగ్గరే ఉంటుంది ఆ ప్రసాదం. ఇంకా ప్రసాదం పెట్టేసి అందరం పూజ చేసుకొని మొక్కుకున్నాము. ఇంకా కాసేపు ఆదిత్య అయితే అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చి మళ్ళీ మళ్ళీ మొక్కుతున్నాడు. ఇంకా పూజ అయిపోగానే అందరం ప్రసాదాలు తినేసి అన్నం కూడా తినేసి నైట్ అంతా అమ్మవారి దగ్గరే ఉండాలి. ఇంకా నైట్ అంతా ఇలా పూజ చేస్తూ మెలకుగానే ఉండాలి. కాసేపు పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ. మేము ఇంకా కాసేపు ఎంజాయ్ చేసామో లేదా ఇంకా వర్షం చూసుకోండి ఆడుకుంది మాతో కాసేపు. ఇంకా నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పూజ కంటిన్యూ చేసేసాం. ఇంకా మార్నింగ్ అవ్వగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పాటలు పాడుతూ అక్కడ నుంచి అన్నీ తీసేస్తాము. ఇంకా అక్కడ ఉన్న మహాప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు. ఇంక ఇలా మా దసరా ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయింది. మా పూజ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.